నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడా దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా శిథిలమై ఉండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావేనా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను. సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వగా నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. చాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము. ఈ చిత్తమైన మార్గములో చాలేము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము. ఈ చిత్తమైన మార్గములో అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. అలసిపోనివ్వగా నన్ను నీదు ఆత్మతో నింపి ఆదరణకర్తవై నన్ను చేర్చుము నీ రాజ్యములో. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. లూకా సువార్త 20వ అధ్యాయము 9వ వచనం.
అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగెను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలముండెను. పంట కాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్దకు దాసుని పంపగా ఆ కాపులు వారిని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవసారి పంపగా వారు వారిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియ కుమారుని పంపెదను, ఒకవేళ వారు అతన్ని సన్మానించుదరనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యం మనదగినట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరినితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకానిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడు ప్రతివాడును తునకలైపోవును, గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పినని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలత్కారంగా పట్టుకొని సమయం చూచిరి గాని జనులకు భయపడిరి. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగింది. ఒక మనుష్యుడు అనగా ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి 3 విషయాలున్నాయి. ఒక మనుష్యుడు అంటే ఎవరు? ఆదికాండం 32వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆ నరుడు మనుష్యుడు. వారిరువురికి ప్రార్థన పెనుగులాట జరుగుతూ ఉంది. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. తన 12 మంది సమస్తమును ప్రక్కన పెట్టి ఒక్కడే మిగిలిపోయాడు. అయితే అన్న 400 మందితో తనుకొని వస్తున్నాడు, చంపుతాడు, నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు అన్నప్పుడు ఒక్కడే గెత్సెమనే తోటలో యేసు ప్రభువారు ఒక్కడే ఎలాగా మిగిలిపోయాడో అలాగనే యబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు. ఆ నరుడే ఒక మనుష్యుడు. ద్రాక్ష తోట నాటించి, అలాగైతే ఇక్కడ యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని మరచెను. యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను. యాకోబుకు చాలిన దేవుడవు నీవేనయ్యా. అయితే రాత్రంతా పెనుగులాడినప్పుడు మరి అతను గెలవకుండా చూచి అతని తొడ మీద మరి ఆ నరుడు గెలవకుండుట చూచి నేను గెలవలేనని వెంటనే ఆయన తొడగూటి మీద కొట్టినప్పుడు, అలాగా తొడగూటి మీద కొట్టినా గాని ఆయన కుంటుతూ దేవుణ్ణి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కాని నేను నిన్ను పోనేను అని గట్టిగా మాట్లాడాడు. అలాగైతే ఆ రాత్రి నీ పేరేం పేరు అని అడిగాడు. నా పేరు యాకోబు. నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. ఎందుకంటే ఒక మనుష్యుడు
ద్రాక్ష తోట నాటించి, అలాగైతే యెషయా గ్రంథము 5వ అధ్యాయం, ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట నాటించి, అంటే ఒక నరుడు, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని మరచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను, యాకోబుకు చాలిన దేవుడ నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట నాటించి, ఆ మనుషుడు ఎవరో కాదు, ఇదిగో పోరాడిన యాకోబు, లేదా పెనుగులాడిన ఒక నరుడు, పోరాడిన యాకోబు అయితే పెనుగులాడిన యేసు ప్రభు. ఒక మనుషుడు ఒక ద్రాక్ష తోట నాటించాడు అక్కడ. ఆయన పేరు, నీ పేరేం పేరు అని అడిగాడు. నా పేరు యాకోబు. మనుషులతోనూ దేవునితో పోరాడి గెలిచిదు గనుక నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అలాగైతే 5వ అధ్యాయం యెషయా గ్రంథము 7వ వచనం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇందాక నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎన్నలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతిగు యెహోవా ద్రాక్ష తోట. టోటల్ గా ఇశ్రాయేలు వంశం. ఇశ్రాయేలు కాపరి విశ్వము నీ ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వము నీ ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసున రథ సారథి, నా హృదయ కాపరి. ఇశ్రాయేలు లేదా యెరూషలేము క్షేమం కొరకై ప్రార్థన చేయమని చెప్తున్నాడు. ఒక యాకోబు మూల పురుషుడు ఇశ్రాయేలుగా మార్చబడడానికి, ఇశ్రాయేలు వంశము యెహోవా ద్రాక్ష తోట, నా ఊపిరి. ఇశ్రాయేలీయులు నా ద్రాక్ష తోట, నా ఊపిరి. అలాగైతే ఒక మనుష్యుడు ఒక ద్రాక్ష తోట నాటించి గుత్తకిచ్చి దేశాంతరం పోయెను. ఈ కాపులకు గుత్తకిచ్చి, ఈ కాపులు ఎవరు చూద్దాం యెషయా గ్రంథంలో. అలాగైతే యెషయా గ్రంథము 'దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం, వారి కాపరులు గుడ్డివారు, వారందరూ తెలివి లేని వారు, వారందరూ మూగ కుక్కలు, కలవరించుచు పండుకొనుచు నిద్రాసక్తులు, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమున పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనాన్ని విచారించుకుందరు. వారిట్లందరూ నేను ద్రాక్షారసం తెప్పించదును, మనము మద్యము దాగి నిండారులగునట్లుగా త్రాగుదము, మద్యము నిండారులగునట్లు త్రాగుదము రండి. నేడు జరిగినట్టు రేపు మరి లక్షణంగా జరుగును. అలాగైతే కాపరులు, అందుకనే
ప్రధాన యాజకులు, శాస్త్రులు ఈ ఉపమానం మన గురించే చెప్పాడు. ఆయనను పట్టుకొన తలచిరి కాని జనులకు భయపడ్డారు. ఈ కాపరులు చెప్తున్నాను, కాపులు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండి ఒక దాసుని పంపించాడు. ఆ కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను అంటే లీజుకిచ్చాడు. ఈ దేవుని సేవ చేసుకునే వాళ్ళకి సపోటా తోటలు, ఇంకా ద్రాక్ష తోటలు, లేదా మామిడికాయ తోటలు, వీటితో వాళ్ళకే పని. ఇదిగో ఇది సమయమా ద్రాక్ష తోటలు, వెండి బంగారము సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా అని గేహాజీతో ఎలీషా అంటున్నాడు. అంతేకాదు, ఈ కాపులు పిమ్మట ద్రాక్ష తోట ఒకటి వేసి ద్రాక్ష తోట నాటి వ్యవసాయం చేయనారంభించిన నోవాహు ఎందుకు ఈయనకి ఇంత పని? దేవుని సేవ చేసుకునే వాళ్ళకి ఈ సపోటా తోటలు, ఈ మామిడికాయ తోటలు, లేకపోతే బ్యార్నీలు వేసుకోవటానికి ఇది సమయమా? నోవాహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడు అయి ఉండుట నేను చూచి తిని నీవును నీ ఇంటి వారిని వాడలో ప్రవేశించమంటే, వాడలో ఎప్పుడు నిత్యము స్తుతించెదను నిన్ను నేను మనసారా లాగించెదను. ఏంది లాగించేదేంది? వ్యవసాయం చేయని ఆరంభించటమా? లాగించెదను కాదు. కనుక స్తుతించెదను అనే పదం మంచిది, అంతేగాని లాగించెదను నాగలి లేదా చేను దున్నకం, సపోటా తోటలో సపోటా విత్తనాలు, లేకపోతే మామిడికాయ విత్తనాలు, లేకపోతే ఇంకా జామ తోటలు, ఇవి సమయమా? ఇది కాదు. దేవుని సేవ చేసేవాడు దేవుని సేవే చేయాలి. ఇది లీజుకు తీసుకున్నాడు. కానీ ఈ ద్రాక్ష తోట ఒకటి నాటించి అంటే పాత నిబంధనలో మరి భక్తులు, ప్రవక్తలు కొంతమంది ఉన్నారు. ఒక దాసుని పంపగా ఆ దాసుడు ఎవరో తెలుసా? ఇర్మియాను. మరి ఆయన్ని దూషించి ఆయన్ని నీళ్లు లేని బావిలో పడేశారు, తిట్టారో కొట్టారో. అలాగైతే ఇమ్లా కుమారుడైన మీకాయిని చెంప మీద కొట్టాడు సిద్కియా అనేటటువంటి వాడు. కారణం, దేవుని కొరకు దెబ్బలు తిన్నటువంటి వారు వీళ్ళు. ఇది ఒక దాసుడు దెబ్బలు తిన్నాడు, తిట్టించుకున్నాడు. ఇంకొక దాసుడు అలాగనే. కారణం ఏమిటి? క్రీస్తునందు ప్రియమైన దేవుని విడలారా, ఇదిగో దేవుని కోసం సమర్పించుకో. ఇదిగో ఈ కాపులకు గుర్తుకిచ్చంటే ఆ పంటలో ఆ భాగం ఇమ్మని అడిగితే ద్రాక్ష తోట, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతికు యెహోవా ద్రాక్ష తోట. అలాగైతే ఇదిగో గెత్సెమనేయా వనమందు నీ చెమట రక్తముగా మారినది దేవా నాకై మృతి గెలిచి లేచి ధన్యతలను నా కొసగితివయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. కలువరి గిరిలో కనుగొంటివి నన్ను రక్షకుడానా. కనుక ద్రాక్ష తోట అనగా యేసు ప్రభు. ఈ పాటలో వచనం ఉంది కనుక గెత్సెమనే తోట కాదు, ద్రాక్ష ఈ తోట. యేసు ప్రభు తన ప్రియ కుమారుని పంపేదను సన్మానించుదను కొని పంపితే ఇతడు వారసుడు స్వాస్థ్యం మనదగినట్లు ఇతను చంపదు రండి. కనుక ఇదిగో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు, ఇదిగో ద్రాక్ష తోట. ఆయన రక్తం చిందించిన, నిన్న చెప్పే వాక్యము రత్న వర్ణుడు అని నిన్న ఉదయకాల సమయం వాక్యం చెప్పుకున్నాం. రత్నం అంటే ఎరుపు, ఆయన రక్తవర్ణుడు. రక్త వర్ణము ఆయన సొగసు స్వరూపము
రక్తమయము రమ్యమో నీ రూపమే, రక్తమయమాయే నా కోసమే. నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. అనగా నిజమైన ద్రాక్ష తోట. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట యుండెను. ద్రాక్ష తోట మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఊపిరి, ప్రాణము, ఇశ్రాయేలీల వంశము, యెహోవా ద్రాక్ష తోట. ఆ తోట మన ప్రభు అయిన యేసు క్రీస్తువారు తన ప్రియ కుమారుని సన్మానించెదరనుకొని ఇశ్రాయేలీల ఆ దేశములో సత్తువ గల తోటలున్నాయి, లేదా ద్రాక్ష తోటలు, లేదా ఇంకా మంచి మంచి తోటలు. కనుక దేవుని యొక్క ఆశీర్వాదము ఇశ్రాయేలు దేశం మీద ఉన్నది. అలాగైతే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి ద్రాక్ష తోట. ఆయన రక్తమంతా చిందించాడు, ప్రాణం పెట్టాడు. అది సిల్వలో నా కై కాచిన యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. ఏమట ద్రాక్ష తోట ఒక్కటి నాటించి దానిని కాపులకు గుత్తకిచ్చి దేశాంతరం పోయి బహుకాలం ఉండెను. ఒక దాసుని తన భాగం ఇమ్మని ఒక దాసుని పంపగా, ద్రాక్ష తోటలో వచ్చు భాగం ఇమ్మని ఒక దాసుని పంపగా అతన్ని కొట్టారు. అలాగైతే ఇర్మియా ప్రవక్తలు కొంతమంది కొట్టబడ్డారు, దూషించబడ్డారు. లేదా మీకాయ చెంప మీద కొట్టబడ్డాడు సిద్కియా ద్వారా. కారణం ఏమిటి? దేవుడు మాట్లాడిందే నేను మాట్లాడతాను, దేవుడు చెప్పిందే నేను చెప్తాను, ఆహాబుకి రాజుతో చెప్తా ఉన్నాడు. ఇంకా అనేక మంది ప్రవక్తలు చనిపోయిన వారుగా ఉన్నారు. అలాగైతే మరి దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రికలో కొంతమంది రంపములతో కోయబడ్డారు, చంపబడ్డారు దేవుని కోసం. అలాగైతే ఈ ముగ్గురు వ్యక్తులు అలాగే తన ప్రియ కుమారుడు అంటే నూతన నిబంధన, ఈ నా రక్తములైన క్రొత్త నిబంధన పిమ్మట ఆయన ద్రాక్షాల గిన్నె చేతబట్టుకొని ఈ నా రక్తములైన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాడు. ద్రాక్ష తోటలు ఉన్నాయి. నోవాహు వ్యవసాయం చేయడం ప్రారంభించి నాటిన ద్రాక్ష తోట 9:20 ఆదికాండం. నాబోతు యొక్క ద్రాక్ష తోట 1 రాజులు 21:1. తిమ్నాతు ద్రాక్ష తోటలు ఇచ్చటనే సంసోను కొదమ సింహమును చంపెను. న్యాయాధిపతులు 14:5. షిలోహు ద్రాక్ష తోటలు మిగిలి ఉన్న 400 మంది బెన్యామీను సైనికులు ఈ ద్రాక్ష తోటల యొద్దనే పెళ్లి చేసుకున్నట్టుకు స్త్రీలను కనుగొని. న్యాయాధిపతులు 21:20. ఉపమాన రీతిగా చెప్పబడిన ద్రాక్ష తోటలు యెషయా 5వ అధ్యాయం 1వ వచనం 7వ వచనం, మత్తయి 21:16, 21:28, 41, లూకా 13:6-9. ద్రాక్ష తోటలు కనుక ఈ సమయంలో ద్రాక్ష తోటలు కనుక ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతిగా యెహోవా ద్రాక్ష తోట. ఇశ్రాయేలు నా ఊపిరి, విశ్వము నా ఊపిరి, ఇశ్రాయేలునకు కాపరి, విశ్వము నా ఊపిరి అని పాడుతున్నాడు. అలాగైతే ఈ సమయంలో మరి
దాసులని పంపించాడు, కొట్టి పంపించారు, తిట్టి పంపించారు. కనుక ప్రియకుమారుడు యేసు ప్రభువారే టోటల్ గా మొత్తం మీద మిగిలి ఉన్న శేషం ఏమిటంటే ఆయన రక్తం చిందించాడు. ఇది మా మీద మా పిల్లల మీద ఉండును గాక. మాకు బరబ్బా కావాలా? మాకు యేసు ప్రభుని సిలువ వేయండి, సిలువ వేయము, సిలువ వేయమని కేకలు. వాళ్ళ కేకలే గెలిచిని. ఈనాడు మనుషులకి ఏం కావాలంటే బరబ్బా దొంగలు కావాలా? లేదా మనుషులకి ఏం కావాలంటే లోకంలో ఉన్న వ్యభిచార తత్వం, లోకంలో ఉన్న అబద్ధం, లోకంలో ఉన్న పాపము బాగా ప్రీతిగా ఎంతైతే పాపాన్ని జుర్రుకుంటున్నారో పాపం వల్ల వచ్చు జీతమో మరణము. ఈ మరణపు ముళ్ళు విరవడానికే యేసు ప్రభువారు ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమున రక్తమును చిందించాడు. రిక్తునిగా ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలంటే పరిమళ వాసనగా చేశాడు. ఇంకా మేము దుర్గంధంలో పందిని ఎంత కాలం తీసుకొచ్చి ఒక దొరగారంట, హే ఇది ఏంటి, వాట్ ఏంటి అని అంటే ఇది పంది అన్నారంట. దానిని తీసుకొచ్చి నా ఇంటికి కోటలోనికి తీసుకొని రండి, నేను దాన్ని బాగా శుభ్రము చేసి దాన్ని రాజకోటలో పెడతానంటే, అయితే రాజకోటలో పెట్టాడు. బాగానే ఉంది. ఒక పర్యాయం పందిని తీసుకొని వెళ్తా ఉన్నాడు. అయితే ఒక సమయంలో ఒకరితో మాట్లాడుతుంటే ఈ పంది ఒక ఒక గుంత చూసింది. అది భయంకరమైనటువంటి బురదతో ఉన్న గుంత చూసింది. ఆ గుంటలోకి పోయింది. మాట్లాడుతూ ఇది చూసింగలే, హే పంది, వాట్ ఏమిటి అక్కడికి వెళ్ళా? కనుక పందిని తెచ్చి కడిగినా పంది జీవితమే. కనుక పంది వలే పొర్లిన నన్ను, కుక్క వలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకుంటివి ప్రభువ నీకే స్తోత్రము. అది ఆనవాయితీగా పాడిందే పాసుపళ్ళ దాసురాలా దాసుడా అన్నట్టుగా. ఈనాడు మరి ఇంకను పంది వలె కుక్క వలె రొటీన్గా అది రోజు పాడే పాట పాసిపళ్ళ దాసుడా అని పాడుతున్నట్టునే ఉన్నారు, కానీ హృదయం దూరంగా ఉంది. ఊపిరి దేవుని మీద ఆధారపట్టలేదు. ఊపిరి కాదు, చాకిరి ముఖ్యం అనుకుంటున్నారు. ఊపిరి పోయిన బాధ లేదు. చాకిరి కాదు, కనుక ఊపిరి ముఖ్యం. కనుక ఉన్నా పాటున వచ్చుచున్నాను నీ పాద సన్నిధికి. అలాగైతే నిజమైన ద్రాక్ష తోట, నిజమైన ద్రాక్ష వల్లిని. కనుక మరి జీవితాలు మరి ఎలా ఉన్నాయంటే లోకంలో పాపంలో కలిసిపోతూ పవిత్రత అంటూ లేకుండా జీవిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు కాపరి, విశ్వము నా ఊపిరి. అలాగైతే ఈ సమయంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, అయితే ఆ యజమానుడు ఏం చేస్తాడంట? ఇప్పుడు చేయాల్సిందే జడ్జిమెంటు దేవుడే. ఇప్పుడు ఎవరెవరికి చేస్తున్నాడు? అందరికీ. కనుక పాస్టర్లను లేదు, లేదా ప్రజలను లేదు, చిన్నలను లేదు, పెద్దలను లేదు. వీరందరూ మూగ కుక్కలు, తిండికి ఆతురపడుతున్నటువంటి వారు. కనుక జీవితాలు కొలాప్స్ అయిపోతున్నాయి అంటే కారణం ఈ కాపర్లు, ఈ కాపులు మరణిస్తున్నారు అంటే కారణం దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, సంపూర్ణమైన రక్షణలో కాయకుండా అనేకుల కోసం అందుకనే బోధకులకు కఠినమైన తీర్పు. ఈ ప్రధాన యాజకులు లేదా శాస్త్రులు తమను గుర్చి ఈ ఉపమానము ఆయన చెప్పాడని. పిమ్మట ద్రాక్ష తోట ఒకటి నాటించి, కనుక ద్రాక్ష తోట యజమానుడు రావాల్సిన
కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమీ చేయును. అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాక అనిరి. ఎవరు అంటే శాస్త్రులు, ప్రధాన యాజకులు. అంటే ఈనాడు కాపరులు అలా ఎలా ఉన్నారంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయంలో ఈ కాపరులు మోగ కుక్కలు, తిండికి ఆతురు పడుతున్నటువంటి వారు, నిద్రాసక్తులు, కలవరించుతూ పండుకుంటున్నారు. అందుకని కలవరాల కోటలో కన్నీటి బాటలో కాపాడే కాపరిగా నన్ను ఆవరించిన, కాపాడే కావలి నన్ను ఆవరించిన. కానీ ఏం ఆవరిస్తుంది? కరోనా ఆవరిస్తుంది. దేవుని సేవకులని లేదు, మరి ఆ కులం అని లేదు, ఈ కులం అని లేదు, ఆ దేశం అని ఈ దేశం అని, ఆ రాష్ట్రం అని ఆ గ్రామం ఈ గ్రామం. పాపం విస్తరించినందువల్ల ఇదిగో మరి యజమానుడు మరి ఆ కాపులను సంహరించి ఈనాడు సంహారకుని చేతిలో సంహరింపబడుతున్నారు. అంటే ఎవరు సంహారకుడు? నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నశింపజేయు దూత నన్ను దాటిపోయేను. నశింపచేయు దూత, ఈ యొక్క నశింపచేయు దూత కరోనాతో ఎంతమంది చనిపోతున్నారు. కనుక నామకార్థంగా, ఆచారంగా, అలవాటుగా కాదు, కానీ దేవుని ఆజ్ఞ, దేవుని చిత్త ప్రకారం ఇశ్రాయేలు నా కాపరి, విశ్వము నా ఊపిరి, ఇశ్రాయేలును కాయువాడు, కునుకుడు నిద్రపోడు. ఈనాడు ఎందుకు ఇలాగ జరుగుతుంది అంటే కారణం దేవునికి నాకు రావాల్సిన ఘనత ఏమాయను. దేవునికి కాకుండా ఇదిగో ప్రక్కకు పోతా ఉంది దేవుని యొక్క ఘనత, దేవుని యొక్క మరి దేవునికి రావాల్సిన ఆ పంట. ఇశ్రాయేలు వంశం సైన్యములకు అధిపతి యెహోవా నాటిన ద్రాక్ష తోట. అందుకని ఇశ్రాయేల్ దేశం అన్నిటిలో ఆశీర్వదించబడింది. కారణం ఏమిటి? ఒక యాకోబు మిగిలిపోయిను. ఆ నరుడు, ఆ మనుష్యుడు అనగా ప్రభు అయిన యేసు ఆయన్ని దీవించి ద్రాక్ష తోటగా ఇశ్రాయేల్ దేశాన్ని, యెహోవా నాటిన ద్రాక్ష తోట ఇశ్రాయేలు వంశం. కనుక ఒక్కడిని వారిలో ఒంటరైన వాడు 10,000. కనుక దేవుడు ఆశీర్వదించిన జనాంగం ఇశ్రాయేలీలు. అలాగైతే ఆ ఇశ్రాయేలీలు జనాంగానికి ఇదిగో కాపులకు ఇచ్చిపోతే, కాపులు కొంతమంది దీవించబడి కడుపు నిండి కృపతో నింపబడి, ఇశ్రాయేలీలు కొంతమంది ఏమైపోయారంటే దేవుని నుండి దూరం అయిపోయారు. ఆ వచ్చినటువంటి దాసుల్ని కొట్టారు, తిట్టారు, త్రోసివేశారు. అలాగైతే పాత నిబంధనలో ఆ 3 వ్యక్తులు కనపడతారు. నూతన నిబంధనలో ఇదిగో యూదులు రాజు నీవా అంటే నీవన్నట్టే. అయితే యూదా రాజరికానికి రాజు మన ప్రభువైన యేసు. ఇతన్ని చంపి స్వాస్థ్యం మనదగినట్లుగా రండి, రాక్షసం నిండారులుగా త్రాగి నేడున్నట్టుగానే రేపు కూడా ఉంటది అని ఒకటే త్రాగటం, తింటమో, కలవరిస్తాం, పండుకోవటం. ఈ కాపరు గ్రుడ్డివారు మూగ కుక్కలు. అందుకోసమే కాపర్లను లేదు. లేకపోతే నిజంగా దేవునికి దాసుడు ఎవరో దేవుని చిత్తంలో కాపాడబడతాడు. దేవుని సేవకుడు కాపాడబడతాడు. దేవుని చిత్తాన్ని ఉల్లంఘించినటువంటి వాడు. కనుక దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన భాగం, ఆ భాగం ఇవ్వకపోతే వచ్చేటటువంటి మరణం. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవుని కోసం నిజమైన ద్రాక్ష తోటలో పనిచేసేవారిగా
నిజమైన యేసుప్రభువారే ఆ ద్రాక్ష, నిజమైన ద్రాక్షావళిని. నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించాలంటే పనికిరాని తీగలు తీసిస్తే, పనికిరాని పనులు, పనికిరాని మాటలు మాట్లాడుకో. ప్రభా నన్ను క్షమించు, మేము ఒప్పుకుంటున్నాం అని ప్రార్థన చేస్తే ఈ కరోనా, ఈ యొక్క మహమ్మారి లేదా ఈ యొక్క ఏ దూత ఇది కనుక సంహరించే దూత తొలగిపోద్ది. ఇశ్రాయేల్ దేశంలో ఈనాడు కరోనా లేదు. కారణం ఏమిటి అంటే దేవుడు ఆశీర్వదించిన జనాంగం కనుక వారు ముందుగానే తెలుసుకొని వ్యాక్సిన్ వేసుకొని ముక్కుకు మాస్క్ కూడా లేకుండా మరి తిరుగుతూ ఉన్నారు. అంటే కారణం ఇశ్రాయేలు దేశం దీవించబడింది, ఆశీర్వదించబడింది, దేవుని చేత ఘనతను పొందినటువంటిది. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో పాలస్తీనా ప్రజలు వారి మీద ఈర్ష్యతో, అసూయతో వారి మీద బాంబులు వేస్తూ ఉంటే, కానీ వాళ్ళకేమీ సేఫ్ గానే ఉండాలి. కానీ దెబ్బతిన్న వాళ్ళు ఎవరో తెలుసా? దేవునికి విరోధంగా పాలించేవారు. దేవునికి విరోధమైన ఆయుధం వర్ధిల్లదు కనుక వ్యసనంతో, ఈర్ష్యతో, కపటంతో ఉన్న వాళ్ళే 300 మంది దాకా దెబ్బతిన్నారు. కనుక వీళ్ళ టెక్నాలజీ, ఇశ్రాయేల్ దేశము టెక్నాలజీ వేరే, వారు ఆశీర్వదించబడ్డాం. అయితే వీళ్ళకున్న ఆయుధ సామాగ్రి వాళ్ళకు లేదు. కానీ వాళ్ళు నిన్న సెల్లో చూసాం, 300 మంది వాళ్ళే చాలా మంది దెబ్బలు తిని ఇదైపోయారు. కారణం ఏమిటి అంటే ఇశ్రాయేలు దేశం. కనుక ఇశ్రాయేలు దేశం ఆశీర్వదించబడింది. ఇశ్రాయేలు దేశంలో కట్టను పడుతున్న దేవుని మందిరం కనుక అది మందిరం కట్టబడాలా. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో మరి మనము దేవుని కృపచేత కట్టబడాలా, దేవుని ఆశీర్వాదంతో కట్టబడాలా. అంతేకాదు కొట్టబడకూడదు, తెగులుతో కొలాప్స్ అవ్వకూడదు, తాగకూడదు. యోబు అంటున్నాడు, నేను చావను, సజీవుడనై ఆయన క్రియలను తెలియపరుస్తానంటున్నాడు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నిజమైన ద్రాక్ష తోట నీవే, ద్రాక్షావళివి నీవు, నీలో అంటుకట్టుబడిన వాడు మరి వాడు బహుగా ఫలిస్తాడని వాక్యం సెలవిస్తుంది. పనికిరాని తీగలు తీసివేస్తే బహుగా ఫలిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి వేరుగా ఉండి ఏమీ చేయలేదు. అలాగైతే సంహారకుడు వచ్చి మొత్తాన్ని చంపేసి వేరే వారికి ఆ ద్రాక్ష తోట ఇవ్వడం జరుగుతుంది. అవునయ్యా, మీకెంతో వందనాలు. కనుక ఎవరైతే సౌలు సరైన పరిపాలన లేదు కాబట్టి అందుకని అతడు తీసివేయబడ్డాడు. ఉత్తముడైన దావీదు లేదా ఉత్తముడైన దేవుని సేవకుడు దేవుని చిత్తాన్ని ప్రకారం లేకపోతే తీసివేసి ఉత్తముడైన దేవుని సేవకుని ఇస్తారు. అక్కడ ఆశీర్వాదకరమైన ఆ పంట పండుతుంది, భాగం ఇస్తావు తండ్రి, వారికి ఆశీర్వదిస్తావు, వారు నీకు రావాల్సిన ఘనత మహిమ నీకు తెస్తారు. కనుక ఒక ఆ కాపైనా లేకపోతే ఒక సేవకుడైనా, ఒక రాజైనా, ఒక మంత్రి అయినా వాళ్ళు తీసివేసి మరొకరికి ఇస్తావు. కారణం ఏంటంటే ఎవరు దేవుని చిత్తాన్ని ఎరుగుంటారో వారికి ఉద్యోగం, లేకపోతే కలెక్టర్ ఉద్యోగం పాయే, తండ్రి నాయన రెవెన్యూ ఉద్యోగం పాయే. కారణం ఏమిటి అంటే ఎవరు యోగ్యులో లంచం తీసుకునేవాడు మాత్రం తప్పనిసరిగా తెగులతో దస్తాడు, లేదా మరి ఏదో ఒక రోగాన పడతాడని వాక్యం సెలవిస్తాం. కనుక నాయన వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ చిత్త ప్రకారంగా, నీ ఉద్దేశ ప్రకారంగా పనిచేసి బడా మంచి దాసుడు అనిపించుకున్నట్టు కృపదాయిత్యమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన సదాకాలం తోడై నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ పరిచర్యకు మీరు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దైవ వర్తమానాలను విని లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ప్రార్థన అవసరతల కొరకు ఫోన్ చేయండి లేక కామెంట్ చేయండి. ప్రభువునందు దైవజనులు రెవరెండ్ పాస్టర్ జాషువా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. దైవజనుల్ని
ప్లీజ్ కాంటాక్ట్ ప్రేయర్ఫుల్. ఫోన్ చేయండి. ఫోన్ ద్వారా మీకున్న అవసరతలు తీర్చుకోండి. ప్రార్థనా పూర్వకంగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.